శ్రీమాత్రే నమః. హాయ్ అండి. మా ఇంట్లో రాఖీ పండుగ అయితే ఈ సంవత్సరం చాలా చాలా బాగా జరిగింది. అయితే నాకు ఇద్దరు మగపిల్లలే, ఆడపిల్లలు లేరు. కాకపోతే మా అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారనమాట వీళ్ళు. మాకు దగ్గర ఒక 12-13 ఇయర్స్ నుంచి 12-13 ఏళ్ళ నుంచి బాగా పరిచయం అనమాట. వాళ్ళ మనవరాలన్నమాట. వచ్చి ప్రతి సంవత్సరం వీళ్ళకి రాఖీలు కడుతుంది. ఇద్దరు అన్నయ్యలకి అనమాట. అలాగే ఈ సంవత్సరం కూడా ఉదయం కుదరలేదని సాయంత్రం 4 గంటలకైతే తీసుకొని వచ్చారు పిల్లని. తీసుకొచ్చిన తర్వాత ఇలా రాఖీలు అయితే కట్టింది ఇద్దరికిని. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇలాగా రాఖీ సెలబ్రేషన్ చేసుకోవడం. ప్రతి సంవత్సరం నేను కూడా మా అన్నయ్యకి కట్టేదాన్నండి. బట్ ఈ ఇయర్ కొంచెం ఆటంకం వచ్చి మిస్ అయ్యింది. అదే కాస్త బాధ అనిపించింది ఆ రోజు. ఎప్పుడు వెళ్ళేదాన్ని, చిన్నప్పటి నుంచి ఎప్పుడు మిస్ అవ్వలేదు అన్నయ్యకి రాఖీ కట్టడం. బట్ ఈ ఇయర్ మిస్ అయ్యాను. కొంచెం బాధగా అనిపించింది. అయినా మనం ఏం చేయలేం కదా. సో ఆ రోజు ఈవినింగ్ వాళ్ళు వచ్చి ఇలా రాఖీ కట్టినప్పుడు నేనైతే వీడియో తీసాను అప్లోడ్ చేద్దామని. మాకు ఆడపిల్లలు లేకపోయినా సరే వాళ్ళు అంత అభిమానంగా తీసుకొచ్చి రాఖీలు అయితే కట్టించారు. చాలా చాలా సంతోషంగా అనిపించిందండి. మా పెద్ద అబ్బాయి అయితే తనకి ఒక చిన్న చోకర్ అయితే కొనేసి ఇచ్చాడనమాట. అగో ఇస్తున్నాడు కదా అదేను. అలాగే మా చిన్న అబ్బాయికి కూడా రాఖీ అయితే కట్టారు. చిన్న బాబేమో గాజులు అయితే కొనేసి ఇచ్చాడనమాట. అది అంటే ఇవ్వాలి ఇచ్చామని కాదు కానీ అదొక సరదా కదా, అంతే. ఆడపిల్లలు ఉన్నప్పుడు ఆ సరదా వేరు. మాకు ఎలాగో లేరు కాబట్టి కనీసం వాళ్ళు వచ్చినప్పుడైనా ఏదో ఒకటి చేతిలో పెట్టి పంపించడం. ఆడపిల్లలు వచ్చినప్పుడు మాకు అదొక సరదా, సంతోషం, అంతే. ఈ ఇయర్ మా ఇంట్లో రాఖీ పండుగ అయితే ఇలా జరిగింది. మీరందరూ కూడా మీ అన్నయ్యలకి, అన్నదమ్ములందరికీ రాఖీలు కట్టారా? చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నారా? ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. ఇద్దరు అన్నల ముద్దుల చెల్లెలు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మీకు ఇవ్వడానికి నేనైతే ట్రై చేస్తాను. నాకు కూడా మా అన్నయ్యకి ఇయర్ కట్టలేకపోయినాను, కొంచెం బాధగానే ఉంది. కానీ ఏం చెయ్యలేం కదా. ఎవ్రీ ఇయర్ అయితే ఎప్పుడూ ఇప్పటి వరకు మిస్ అవ్వలేదు నేనైతేను. మీ అన్నదమ్ములందరూ కూడా మీరు రాఖీ కట్టి వాళ్ళందరూ కూడా మీకు రక్షగా ఉండాలని, ప్రతి సంవత్సరం మీరు ఇలాగే రక్షాబంధన్ అనేది జరుపుకోవాలని, ఎప్పుడూ అన్నదమ్ములతో అక్క చెల్లెలతో అందరూ కూడా హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా అన్నయ్య కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉంటాడు. నాకు కజిన్ బ్రదరే అయినా సరే ఏ రోజు వాళ్ళ సిస్టర్ని ఒకలాగా మమ్మల్ని ఒకలాగా అయితే చూడలేదు. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.